అలాగే వాళ్ళ సమస్య ఏంటి, అయ్యా మమ్మల్ని 15,000 రూపాయలు లేబర్ కింద అపాయింట్ చేశారు, 2 సంవత్సరాల తర్వాత జీతం ఫిక్స్ చేస్తున్నారు, పరీక్ష పాస్ అవ్వమన్నారు, మేము పరీక్ష పాస్ అయ్యాం, మాకు వాళ్ళకి ఇంతవరకు శాలరీ ఫిక్స్ చేయాల ఏ పే కమిషను, వాడికి ఏదో జీతం ఇస్తా ఉన్నాం. వాడు 9 నెలలు ఆలస్యం చేశారు. ఆ 9 నెలలకి నాకు నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలి, నాకు నెక్స్ట్ నేను గవర్నమెంట్ ఉద్యోగం కదా, నాకు నెక్స్ట్ పదోన్నతి ఏంటి, నా కెరీర్ ఏంటి అని అడుగుతూ ఉన్నారు. వాళ్ళు ఏ సర్వీస్ రూల్స్లోనూ పెట్టకుండా మా పదోన్నతి ఏంటి, మా కెరీర్ సంగతి ఏంటి అని అడుగుతుంటే సమస్య ఒకటైతే పరిష్కారం మరొకటి చూపిస్తున్నారు. సేమ్ ఐఏఎస్ అధికారులు ఎవరైతే బొమ్మలు చూపించి అంతా ఓహో 90% హ్యాపీనెస్ సాచురేట్ లెవెల్ అని చెప్పారో అదే అధికారులు మళ్ళీ అదే పద్ధతిలో నడిపిస్తూ ఉన్నారు సార్. వాడి సమస్య, వాడి సర్వీస్ రెగ్యులేషను, వాడికి రావాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్, వాడి పదోన్నతి. ఇది చేయమంటే మేము రేషనలైజేషన్ చేస్తాం, కేటగరైజేషన్ చేయొచ్చు. రేషనలైజేషన్, కేటగరైజేషన్ ఇస్ అడ్మినిస్ట్రేటివ్ అఫేర్, దట్ ఈస్ ద డొమైన్ ఆఫ్ ది గవర్నమెంట్. అక్కడ ఉన్నటువంటి అవసరానికి తగ్గట్టుగా మీరు గ్రూపింగ్ చేయటము, సచివాలయాల్ని జనాభా ప్రాతిపదికను, అవసరాల ప్రాతిపదికను మీరు కేటగరైజ్ చేయటము, ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్, ఏ గ్రేడ్ దాంట్లో ఎంతమంది ఉద్యోగుల నెంబర్ ఉండాలి చేయటము, అది కేటగరైజేషన్ చేయటం, రేషనలైజేషన్ చేయటం మీ అడ్మినిస్ట్రేటివ్ డొమైన్. బట్ దట్ ఈస్ నాట్ ది ప్రాబ్లమ్ ఆఫ్ దీస్ పీపుల్, దట్ ఈస్ ద హెడేక్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. మీరు అది చేస్తూ వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తున్నాం అంటున్నాను. ఇది ఎక్కడో దెర్ ఇస్ ఎ మిస్ మ్యాచ్ బిట్వీన్ ది వాళ్ళు కోరుకుంటున్న దానికి ప్రభుత్వం చేస్తున్న దానికి. ఈ విషయాన్ని మీరు గమనంలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను మనవి చేస్తాను. ఇక నాకు వేతన సవరణ పెండింగ్ ఉన్నది సార్. సరే, ఇప్పుడు అర్జెంటుగా వేతన సవరణని యాక్చువల్గా మీరు ఉమ్మడి మేనిఫెస్టోలో 3 పార్టీలు కలిసి రిలీజ్ చేసిన ఉమ్మడి మేనిఫెస్టోలు, అంటే 3 పార్టీలను అన్నాం. ఆ మేనిఫెస్టోలో బీజేపీగా మీరు భాగస్వామ్యం కాలేదు టెక్నికల్గా, మిగతా 2 పార్టీల భాగస్వామ్యంతో ఇచ్చిన ఉమ్మడి మేనిఫెస్టోలో మాకు రాగానే పిఆర్సీ, ఆ స్లైడ్ ఏంటి, రాగానే పిఆర్సీ వేస్తాం, ఐఆర్ ఇస్తాం, మిమ్మల్ని గౌరవప్రదంగా చూస్తామని విలేజ్ వార్డ్ సెక్రటరీ వాళ్ళకి ప్రత్యేకించి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఒక ఉత్తరం రాశారు మా అందరికీ, ఉద్యోగస్తులందరికీ. ఏమని, మిమ్మల్ని గత ప్రభుత్వం చాలా అగౌరవపరిచింది, మేము వచ్చినాక మిమ్మల్ని గౌరవంగా చూస్తామన్నారు. అది ఒకసారి ఆ ఉమ్మడి మేనిఫెస్టో. అది మళ్ళీ ఒకసారి అనుకో, ఆ ఉమ్మడి మేనిఫెస్టోలో మీరు లేరు సార్, మిగతా ఇద్దరు ఉన్నారు, దాంట్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు మేము అడుగుతున్నది కూడా మాకు రావాల్సినవి చాలా ఉన్నాయి, వాటన్నిటిని అడగటంలా మీరు ఏదైతే ఇస్తా అన్నారు, ఫస్ట్ థింగ్ మాకు గౌరవం ఇస్తా అన్నారు, ముందు మాకు ఆ గౌరవం ఇవ్వండి. రెండు మాకు పిఆర్సీ వేస్తామన్నారు, అది వెయ్యండి. ఐఆర్ ఇస్తామన్నారు, అది ఇవ్వండి. అలాగే సిపిఎస్, జిపిఎస్ విధానాన్ని సమీక్షించి ఒక ఆమోదయోగ్య పరిష్కారం చేస్తాం సంవత్సరంలోగా అని చెప్పారు. నిన్నటితో సంవత్సరం ముగిసింది. మరి దాని సంగతి ఏదో చెప్పాలి. ఇక మరొక ప్రధానమైన అంశం దేశవ్యాప్తంగా ఉంది సార్ ఈ సమస్య. దీనికి సుప్రీంకోర్టు ఒక నిర్దిష్టమైనటువంటి పరిష్కారాన్ని సుప్రీంకోర్టు నిర్దేశించింది. ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థ, దీనికి ముందు కంటింజెంట్ వ్యవస్థను ఒకటి ఉండేది సార్. ఆ కంటింజెంట్ వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోగా, రిటైర్ అయిన వాళ్ళు రిటైర్ అయిపోగా 3,500 మంది అంతమంది మిగిలారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, రాష్ట్ర విభజనలో తెలంగాణకు పోయిన. ఇప్పుడు వాళ్ళని రెగ్యులేట్ చేయాలి, వాళ్ళ తర్వాత కాంట్రాక్ట్ వాళ్ళు. ఇప్పుడు ఆఖరికి వాళ్ళ రెగ్యులేషన్ సంగతి వదిలేసి, అయ్యా మిగతా వాళ్ళకి 62 ఏళ్ళు పెంచారు కదా, మాకు కూడా 62 చేయండి సార్ మహాప్రభు అని అడుగుతున్నారు సార్. దాంట్లో ఏం అర్థం ఉందో నాకు అర్థం కావట్లేదు. దాన్ని ఏ చట్టం అడ్డుకుంటుంది? ఎందుకు అంటే ఎక్కడో మా పట్ల ప్రభుత్వం ప్రాధాన్యతాక్రమమైన దృష్టి ఇంకా రాలేదని మేము అభిప్రాయపడుతూ, ఆ ప్రాధాన్యత ప్రభుత్వం దృష్టికి రావడం కోసమే, రప్పించడం కోసమే నేడు ఈ సమావేశం నిర్వహణ యొక్క ఆంతర్యం అనేటువంటి విషయాన్ని మనం